వక్ఫ్ బోర్డు స్థలంలో అబ్దుల్ కలాం పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముఫ్తీ హస్సక్, కమిటీ చైర్మన్ హుస్సేన్, టీడీపీ రూరల్ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి, నారాయణ, విద్యాసంస్థల డైరెక్టర్ పొంగూరు శరణి, నగర నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన మైనార్టీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు ఏ డివిజన్ కార్పొరేటర్ వచ్చినా దయచేసి వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నా. ఒక మంచి ఆలోచనతో పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి రావాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక మంచి చక్కటి స్కూల్ నిర్మాణానికి పూనుకున్నటువంటి పెద్దలు మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సోదరులు అబ్దుల్ అజీజ్ గారు, ఈ నలుగురు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు 70-80 కోట్ల రూపాయల విలువ చేసే ఒక స్కూలు నిర్మించి ఉచిత విద్యను అందించాలని చేస్తున్నటువంటి మంచి ఆలోచనకి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని, ఇది రాష్ట్రంలోనే బహుశా నాకు తెలిసి ఎక్కడా లేదేమో ఇటువంటి స్కూలు. ఇది పూర్తయిన తర్వాత దీని విలువ దీంట్లో ఏ విధంగా ఉందనేది నెల్లూరు నగర ప్రజలకే కాదు జిల్లాకి, రాష్ట్రానికి ఇదొక రోల్ మోడల్గా నిలుస్తుందనే దానికి ఏమాత్రం సందేహం లేదు.